మద్యం కుంభకోణం కేసులో సిట్ కస్టడీలో సజ్జల శ్రీధర్ రెడ్డి తొలి రోజు విచారణ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి, ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ధనుంజయ రెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని వేరువేరుగా విచారణ చేపడుతూ ఉన్నారు. కొద్దిసేపటి కిందటే నిందితుడిగా ఉండి అరెస్ట్ అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి విచారణ మొదటి రోజు ముగిసింది. ఆయన్ను ఈరోజు ఉదయం 9:30 గంటల నుంచి ఇప్పటి వరకు 4:30 వరకు విచారించి అనంతరం ఇక్కడి నుంచి విజయవాడ జీజీహెచ్కి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల అనంతరం విజయవాడ జిల్లా జైలుకి తరలిస్తారు. సజ్జల శ్రీధర్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ఇందులో చాలా కీలకంగా పనిచేయడంతో పాటు మొదటి నుంచి చివరి వరకు జరిగినటువంటి ప్రతి సమావేశంలో ఆయన ఉన్నట్లు గుర్తించారు. మిథున్ రెడ్డి అదేవిధంగా ఇప్పుడు A1గా ఉన్న రాజ్ కసిరెడ్డితో దగ్గర సంబంధాలు, సాన్నిహిత్య సంబంధాలు ఉండటం, వారితోటి ఎప్పటికప్పుడు ఈ విషయాలన్నీ పాలు పంచుకోవటం జరిగిందని సిట్ నిర్ధారించింది. కొంతమంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా దీంట్లో రుజువైంది. అయితే ఏ విధంగా ఈ లిక్కర్కి సంబంధించి ఆర్డర్స్ తీసుకున్నారు, ఒక్కో కంపెనీకి ఎంతెంత ఆర్డర్స్ ఎలాగ ఇచ్చారు, ఎవరు ఆదేశాలు ఇస్తారు, ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాటిని ఎవరు మానిటరింగ్ చేస్తారు, అనంతరం ఈ కిక్ బ్యాగుల రూపంలో తీసుకున్నటువంటి నగదుని ఎవరికి తరలిస్తారు, ఇటువంటి విషయాలన్నింటినీ మరోసారి శ్రీధర్ రెడ్డి నుంచి రాబట్టడంతో పాటుగా అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే విషయాన్ని కొంత తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు చేసినట్టు మనకి సమాచారం తెలుస్తోంది. దీని ప్రశ్నలకి సమాధానాలు ఎక్కువ దాటవేసే ధోరణిలో చెప్పినట్టు మనకి తెలుస్తోంది. ఈరోజు వైకాపా హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల విచారణ నిన్న 6 గంటల పాటు జరిగింది. ఈరోజు సుమారు 7 గంటల పాటు, అంటే ఉదయం 11 నుంచి ఇప్పుడు 5 గంటల సమయం అవుతుంది. ఇప్పటి వరకు ఇంకా జరుగుతూనే ఉంది. మరికొద్దిసేపు కూడా జరిగే అవకాశం అయితే మనకి కనబడుతుంది. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉండటం, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలించడం కూడా జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రేపటి వరకు, ఈ నెల 16వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఉన్నాయి. మరోవైపు ఖచ్చితంగా సిట్ విచారణకు హాజరు కావాలని నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి ఆదేశాలు ఇవ్వడంతో నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇక్కడికి వచ్చి సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరయ్యారు. రాత్రి వరకు విచారించారు. చాలా సమాధానాలకు, చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేసే ధోరణిలో ప్రయత్నించిన సందర్భంలోనే మరో రోజు ఈరోజు విచారణకు రావాలని చెప్పారు. అయితే ఈరోజు కీలకంగా వ్యవహరించిన సంఘటనలో అసలు ఆ నగదు ఏ రంగాల్లో పెట్టారు అనేదే ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాలి. ఆ రంగాల వివరాలు కొంత సిట్టు సేకరించినప్పటికీ అసలు ఏ దేశాలకు, అంటే ఇతర దేశాలకు ఈ కంపెనీల ద్వారా పంపించి మళ్ళా అక్కడి నుంచి ఇండియాకి ఈ నగదు రప్పించారు అనే కొంత సమాచారం సేకరించారు. అయితే అది ఏ విధంగా చేశారు, ఎవరు దీనికి కీలకంగా వ్యవహరించారు అని కనుక్కునే పనిలో ఉన్నారు. ఇటు గోవిందప్ప, బాలాజీ, ఈ మిగతా తాజాగా ఉన్నటువంటి ఈ నిందితులు, ఈ ముగ్గురు కలిసి చాలా లగ్జరీగా కార్లు వాడేవారు అని ఇటు రిమాండ్ రిపోర్ట్లో కూడా, గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్లో కూడా లగ్జరీ కార్లు వినియోగించడము, ఫ్లైట్లు తరచుగా వినియోగించడం, ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళని గోవిందప్ప, బాలాజీ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. మొత్తం మీద ఇందులో వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించడం, వాటిని గుట్టు చప్పుడు కాకుండా చేయటం అనేది జరిగిందనేది సమాచారం. ఇంకో విషయానికి వస్తే ఈడీ రంగంలోకి దిగిన విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు సిట్ వేగంగా దర్యాప్తు చేయటం, నిందితుల్ని అరెస్టు, అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారించటం, సాక్షుల్ని వాళ్ళ స్టేట్మెంట్ రికార్డు చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే 3,200 కోట్లకు పైనే ఇప్పటి వరకు అక్రమాలు జరిగాయని, మనీ లాండరింగ్ జరిగిందనే ప్రాథమిక దర్యాప్తులో తేలటంతో ఈడీ రంగంలోకి దిగింది. దీనిపైన ప్రత్యేకంగా సిఐడి నమోదు చేసిన కేసుని పరిగణలోకి తీసుకొని వాళ్ళు కూడా PMLA మనీ లాండరింగ్ కేసు సెక్షన్ కింద వాళ్ళని
విచారించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈరోజు ఏసీబీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది ఈడీ తరపు న్యాయవాది జయప్రకాష్ ఈరోజు పిటిషన్ దాఖలు చేశారు. అందులో ప్రధానంగా ఈ కేసులో ఏవన్గా ఉన్నటువంటి రాజశేఖర్ కసిరెడ్డిని తమకు విచారణ చేసేందుకు అనుమతించాలని, అంటే ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఈరోజు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన రేపు విచారణ జరిగే అవకాశాలు మనకి కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఒకవైపు సిట్టు, ఇంకొక వైపు ఈడీ ఈ ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించినట్టు మనకి తెలుస్తుంది. న్యాయవాది జయప్రకాష్ని ఈడీ ప్రత్యేక న్యాయవాదిగా నియమించింది. ఆయన మొత్తం ఈ ప్రొసీజర్ అంతా చూస్తూ ఉన్నారు. ఇటు చూసుకున్నట్లయితే ఈ సిట్టు ఈరోజు ఇంకా మరికొద్దిసేపు విచారణ జరిపే అవకాశాలు అయితే మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. కీలకమైనటువంటి విషయాలని రాబట్టేందుకు ప్రత్యేక ప్రశ్నావళిని తయారు చేయడంతో పాటుగా వేరువేరుగా విచారణ, ఇద్దరిని కలిపి కూడా ఈరోజు విచారణ చేసే అవకాశం ఉంది. సమాధానం రాని ప్రశ్నలకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపి మళ్ళీ అడుగుతూ ఉన్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద ఈ సిట్టు విచారణలో ఎవరు కీలకంగా, అసలు మొదటి నుంచి చివరి వరకు ఆదేశాలు ఎవరు ఇచ్చారు అనేది తెలిసే అవకాశాలు కనబడుతున్నాయి. గత ప్రభుత్వంలో మొత్తం చూసుకున్నట్లయితే ఇవన్నీ ప్రభుత్వమే బాటిల్ తయారు చేసే దగ్గర నుంచి వినియోగదారుడు దగ్గరకు వెళ్ళేంత వరకు మొత్తం తానే నడిపించిన ఒక నెట్వర్క్ ఎవరు సృష్టించారు, దాన్ని ఎవరు మెయింటైన్ చేశారు, అందులో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే సిట్టు ప్రస్తుతం చేస్తుంది. రాణి. కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.